ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి సదరం సంబంధించి ఒక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా అండి. సో ఆ డివైస్ లో అయితే చేయడం అండి. సో మనకి సదరం స్లాట్ అనేది 3 నెలలకు ఒకేసారి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. సో మనకి జనవరిలో స్లాట్ కావాల్సిన సదరం సర్టిఫికేట్లు ఓపెన్ చేసుకోవాల్సిన స్లాట్లు అనేది మనకి క్లోజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. సో ఎందుకు క్లోజ్ చేశారనేది ప్రీవియస్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో ఒకవేళ ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన అకౌంట్స్లో చెక్ చేసుకోండి. ముఖ్యంగా మనకి సదరం సంబంధించి జనవరిలో స్టార్ట్ అవ్వాల్సింది మనకు క్లోజ్ చేయడం జరిగింది. పింఛన్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉండడం భాగంతో ఆ పింఛన్ సంబంధించి సదరం సర్టిఫికేట్ కానీ మనకి క్లోజ్ చేయడం జరిగిందండి. అలాగే కొన్ని వినతి పత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం మరొకసారి మనకి అప్డేట్ తీసుకోవడం. సో మనకి ఒక సర్కిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 1 నుంచి మనకి సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగిందండి. 1 నుంచి 4 తేదీ లోపల ఎప్పుడైనా సదరం అనేది ఓపెన్ చేయొచ్చు అనేది. సో ముందస్తుగానే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి ఆధార్ కార్డ్ని రెడీ చేసి పెట్టుకొని చెప్పి క్లియర్గా అయితే వీడియోలో చెప్పడం జరిగింది. మరొకసారి ఒక బ్రదర్ అయితే నాకు మార్నింగ్ కాల్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 1వ తారీఖు సదరం స్లాట్ ఓపెన్ అవుతాయని చెప్పేసి అన్నారు కదా. సో ఏమైనా ఓపెన్ అయ్యా అని చెప్పేసి అడిగారు. సో నేను చెక్ చేయడం అయితే జరిగిందండి, ఇంకా ఓపెన్ కాలేదు. సో ముఖ్యంగా మనకి 4వ తేదీకి ఓపెన్ అవుతాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి సదరం స్లాట్లు ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో జనరల్, అప్పీల్ 1, అప్పీల్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 కేటగిరీలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి, అలాగే అప్లై చేసుకోవచ్చు. సో ఈ కేసు మీకు సంబంధించి సదరం స్లాట్లు అనేది 4వ తారీఖు మనకి అప్లై చేసిన వెంటనే మీరు అప్లై చేసినటువంటి వెంటనే 4వ తారీఖు మీ సేవా సెంటర్లో కానీ అలాగే గ్రామ సచివాలయంలో కానీ ఏప్రిల్ 4 మనకి సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3 నెలలకు ఒకేసారి మన ఇక ఏప్రిల్ 4వ తేదీ సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్న వెంటనే ఏప్రిల్ 8 నుంచే మనకి వైద్య పరీక్షలు 173 హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సదరం స్లాట్ సంబంధించి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే మీకు సంబంధించి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో కానీ అలాగే మీ సేవ సెంటర్లో కానీ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. అలాగే మరొకసారి చెప్తున్నా అండి. సో మరొకసారి ముఖ్యంగా ఒక విషయం అయితే మీకు తెలియజేస్తున్నాను. సో సదరం సంబంధించి మీరు అప్లై చేసుకున్నప్పుడు జనరల్లో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి జనరల్ ఆప్షన్ అనేది ఉంటుంది. జనరల్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ కంపల్సరీగా వెళ్ళండి. ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్, వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళండి. మీకు ఇదివరకు అయితే కాల్ చేసి చెప్పేవాళ్ళు, ఇప్పుడు రాలేదని మెసేజ్ వస్తుంది మీకు పలానా డేట్కి రమ్మని చెప్పేసి. అలాగే మీకు అక్నాలజ్మెంట్ కూడా రావడం అయితే జరుగుతుంది పలానా డేట్కి రమ్మని చెప్పేసి. అలాగే మీరు జనరల్ అప్లై చేసుకుని వెళ్ళలేకపోతే మరొకసారి మీకు అప్పీల్ 2 అని చెప్పేసి, అప్పీల్ 1 చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ అప్పీల్ 1, అప్పీల్ 2లో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే గతంలో జనరల్లో అప్లై చేసుకుని పర్సెంటేజ్ తక్కువ ఉండి వెళ్లకుండా సమ్ కారణాల చేత ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ఇప్పుడు మరొకసారి మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళందరూ బుక్ చేసుకోవచ్చండి. నిన్న కామెంట్ చాలామంది కూడా చెప్పడం జరిగింది. సో మేము గతంలో అప్లై చేశాము, జనవరిలో, ఇంత ముందుకు డిసెంబర్ అట్లా అప్లై చేశాము, కానీ మేము వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ మేము అవకాశం ఉంది అప్లై చేసుకోవాలంటే 100% అవకాశం ఉందండి. సో మీరు ఎవరైతే గతంలో అప్లై చేసి మీ యొక్క డేట్ ఇచ్చిన డేట్కు మీరు పోలేకపోతే అలాంటి వాళ్ళు మరొకసారి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మరొకసారి మనకి అప్లై చేసుకోకుండా డైరెక్ట్ డేట్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వకుంటే కూడా ఒకసారి మీరు అప్లై చేసుకుని ఉండండి, ఎందుకైనా మంచిదే. సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు మనకి ఈ సదరం స్లాట్ అనేది ఏప్రిల్, మే, జూన్ సంబంధించి ఏప్రిల్ 4వ తేదీ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు లైట్ వీడియో కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ఏప్రిల్ 4వ తేదీ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో 8 నుంచే మనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 173 హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.